హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ. ముందుగా 1/2 kg క్యాలీఫ్లవర్ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇందులోకి ఉప్పు పసుపు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించడం వల్ల క్యాలీఫ్లవర్ లో ఏమైనా పురుగులు ఉన్నా చనిపోతాయి, స్మెల్ కూడా పోతుంది. ఒక్క 5 minutes ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, పావించు దాల్చిన చెక్క ముక్క, పావించు సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మసాలాలు వేరే కలర్ చేంజ్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అలా అయితేనే కర్రీకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్ లోకైనా సూపర్ గా ఉంటుంది. చూసారు కదా, టమాటోలు మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న ఆనియన్ ముక్కని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మనం ఆల్రెడీ పేస్ట్ వేసాం కాబట్టి చిన్న సైజ్ ఆనియన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీస్ కి ఇంకింత టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతే కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చిన్న పిల్లలైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేస్తారు. చాలా ఈజీ రెసిపీ, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఈసారి క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వకపోతే మనకి కర్రీలో పచ్చివాసన వస్తుంది, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. చూసారు కదా, మసాలా అంతా ఫ్రై అయి మనకి ఇలా మంచిగా ఆయిల్ అనేది పైనకి రావాలి. అప్పుడు మసాలా పచ్చివాసన పోయినట్టు. 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది పైనకి వచ్చాక అప్పుడు మనం ఈ ఉప్పు కారం వేసుకుంటే మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కారం వేసాక. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోబీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గోబీతో చాలా ఐటమ్స్ అనేవి మనం చేసుకోవచ్చు. గోబీ 65, గోబీ మసాలా, గోబీ మంచూరియా. అందులో గోబీ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈసారి మీ ఇంట్లో ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేసేయండి. చపాతీలోకి అయితే సూపర్ గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మసాలా కర్రీ కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే చిక్కగా గ్రేవీ చాలా బాగుంటుంది. ఒక 10 minutes బాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకు. చూసారు కదా, మంచి థిక్ గ్రేవీగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రేవీ చిక్కబడ్డాక ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సూపర్ టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.